హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శృతి లైఫ్ స్టైల్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను డిన్నర్ కోసము వెజ్ పులావ్ చేస్తున్నాను. చాలా రోజులైందని ఒకసారి చేసుకుందామని చేస్తున్నాను. మీకు కూడా రెసిపీ చూపిస్తున్నాను. కుక్కర్ పెట్టుకొని నేను ఓన్లీ నెయ్యి మాత్రమే వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకొని మసాలా దినుసులు వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యారెట్, కరివేపాకు, ఆలు, బఠానీ, మిల్ మేకర్, కొద్దిగా జీడిపప్పు వేసుకోండి. నేనైతే ఏ వంటలో అయినా వేస్తాను. మా పాప ఇలా తింటుందని చెప్పేసి అన్నీ బాగా ఆయిల్లో వేగిన తర్వాత కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం మాత్రమే కారం వేసుకొని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ 3 గ్లాసెస్ బియ్యం తీసుకుంటున్నానండి. 3 గ్లాసెస్కి నేను నార్మల్ బియ్యం తీసుకుంటున్నాను కాబట్టి ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. 6 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను ఇక్కడ నేను. తీసుకొని ఇప్పుడు ఇలా బాగా మరుగుతున్నప్పుడు నేను మీకు అల్లం పేస్ట్ చెప్పడం మర్చిపోయాను. వేసాను కానీ చెప్పడం మర్చిపోయాను. తాలింపు బాగా వేగిన తర్వాత అన్నీ అల్లం పేస్ట్ వేసుకొని ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఎసరిని ఉప్పు టేస్ట్ చేసి చూడండి. ఉప్పు వాటర్లో సరిపడా అనిపిస్తే అప్పుడు మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ని అందులో వేసుకొని బాగా కలుపుకొని కొంచెం కసూరి మేతి, కొంచెం కొత్తిమీర. నేనైతే పన్నీర్ పీసెస్ తాలింపులో వేయలేదు, అంత అంటుకుపోతాయి, విడిపోతాయి అని చెప్పేసి వీటిని ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. నేను గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత పైన వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ వచ్చి తర్వాత బంద్ చేసేయండి. బంద్ చేసిన తర్వాత కుక్కర్ చల్లబడే వరకు, ఆవిరంతా చల్లబడిపోయే వరకు అలాగే ఉంచండి, వెంటనే తీయద్దండి. తీసిన తర్వాత అంతే, పులావ్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.